అందరికీ స్వాగతం అండి. సో ఇంకా చాలా మంది వాళ్ళ పేర్లతో లాగిన్ అవ్వలేదు. వాళ్ళ పేరు మార్చుకోండమ్మా. ఇక్కడ శాంసంగ్ ఎస్ఎం ఎస్7 అని, అలా ఫోన్ పేర్లతో జియామి అని ఇలా వస్తున్నాయి. ఒప్పో A54 అని. అలా కాకుండా మీ పేర్లతో లాగిన్ అయితే బాగుంటుంది. అమ్మా, హలో. సార్ తల్లి, నువ్వు ఏ స్కూల్ నుంచి అమ్మా? సార్ ఏ స్కూల్ నుంచి నువ్వు జాయిన్ అవుతున్నావు? ఏ స్కూల్ నుంచి? స్కూల్ మంజర్ జెడ్పీపీ హై స్కూల్ సార్, ఏ డిస్ట్రిక్ట్ ఏటమ్మా? కాకినాడ సార్. కాకినాడ కాకినాడ. సార్. కాకినాడ. స్కూల్ పేరు ఒకసారి చెప్పమ్మా, మీ ఊరి పేరు. మంజేరు సార్. మంజేరు సార్. మంజీరా. ఓకేనన్నా, ఓకే ఓకే. కేర్ఫుల్గా విను. కంటిన్యూ చేద్దాం. ఇంకా కొద్దిగా ఒక 20 మంది జాయిన్ అయ్యారు. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. కంటిన్యూ చేద్దాం. ఓకేనన్నా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా. ఇలాంటి నైపుణ్యాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇవి భవిష్యత్తులో సరే ఏ పోటీ పరీక్షలు రాసినా సరే మన యొక్క ఇది ఒక బలమైన పునాది. అంటే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంటికి పునాది ఎంత అవసరమో మన బ్రెయిన్కి మనం అభివృద్ధి చెందడానికి ఇలాంటి ఎగ్జామ్స్ అనేవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా మనకు అది బాగా ఉపయోగపడతాయి. ఆత్మవిశ్వాసం పెరగడం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకి నమ్మకం. యాక్చువల్గా మనం చాలా వరకు చేయగలుగుతాం చాలా పనులు, కానీ మన మీద మనకు నమ్మకం ఉండదు. మన మీద మనకు నమ్మకం ఉండవు. సపోజ్ మన క్లాస్ రూమ్లో ఉంది, సమ్ క్వశ్చన్ ఏదో మీకు టీచర్ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినా కానీ మీరు చెప్పరు. ఎందుకు? మీ మీద మీకు కాన్ఫిడెంట్ తక్కువగా ఉండడం వల్ల. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందో మీకు తెలిసిన ఆన్సర్ కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫియర్. అలాంటి ఫియర్ అనేది ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా తొలగిపోద్ది. ఎందుకు తొలగిపోద్ది అంటే ఎగ్జామ్ రాయడం ద్వారా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ సపోజ్ స్కాలర్షిప్ సాధించారనుకోండి, మీకు వచ్చిన ఆ కాన్ఫిడెన్స్తో చాలా స్పీడప్ అవుద్ది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక స్పీడ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దానికోసం మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రాసి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ ఒక 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 ఆటోమిక్ వేలో, ఒక మంచి వేలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భద్రతా భావం అంటే సెక్యూరిటీ, నేను ఎలాగైనా బతకగలను, ఎలాంటి సమస్య వచ్చినా నేను పరిష్కరించుకోగలను అనే కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను చేయగలను అనే ధైర్యం జీవితాంతం తోడుంటుంది. నేను ఏదైనా చేయగలను, నేను ఎంత గొప్ప స్థాయికన్నా చేరగలను అనే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవడానికి మన ఈ ప్రిపరేషన్ అనేది తోడవుతుంది. మనకి ప్రిపరేషన్ వల్ల గుర్తింపు మరియు గౌరవం, అంటే మనకి రెస్పెక్ట్ వస్తుంది అండ్ ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక రెస్పెక్ట్ అంటే సొసైటీలో మన చుట్టుపక్కల ఉండే మిగిలిన స్టూడెంట్స్, మన పీర్ గ్రూప్స్ అనేది మనకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈ ఈ స్కాలర్షిప్ నేను కొట్టాను అనే ఫీలింగ్తో మనకి చాలా రెస్పెక్ట్ వస్తుంది. అండ్ గౌరవం, గౌరవం అనేది ఇది గుర్తింపు మీన్స్ ఐడెంటిఫికేషన్, గౌరవం మీన్స్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది ఒక మంచి భావం అనేది కలుగుద్ది. సో ఎన్ఎంఎంఎస్ లేదా ఎన్టీఎస్సి వంటి పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులు స్కూల్లో, సమాజంలో మరియు భవిష్యత్తు విద్యా సంస్థల్లో ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. ఖచ్చితంగా మీకు ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్కి మనకి ఏ విధంగా వాల్యూ ఉంటుందో, లైఫ్లో ఫస్ట్ సర్టిఫికేట్ అంటారు కదా, అది చాలా విలువైంది ఇది అని చెప్పేసి మనకు చెప్తా ఉంటారు. అంతకంటే ఇది ఇంకా విలువైంది అంటే దీనికి కూడా మనకి సర్టిఫికేట్ అనేది ఇస్తుంది గవర్నమెంట్. ఈ సర్టిఫికేట్ కూడా మీ భవిష్యత్తు విద్యా సంస్థల్లో అది చూసి, సో ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి ఈ 8th క్లాస్లోనే ఇంత టాలెంట్గా ఒక టాలెంట్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వడం జరిగింది అనే ఒక గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మనకి సొసైటీలో మంచి పేరు వస్తుంది. విద్యా సంస్థలో ఈ విద్యార్థి ప్రతిభావంతుడు, ఈజ్ టాలెంటెడ్, షీఈస్ టాలెంటెడ్ అనే ఒక మంచి ఐడెంటిఫికేషన్ అనేది పొందుతారనమాట. ఇది భవిష్యత్తులో స్కూల్, కాలేజ్ లేదా ఉద్యోగ అవకాశాల విషయంలో అదనపు విలువను ఇస్తుంది. డెఫినెట్లీ ఇట్ కెన్ యాడ్ సమ్ మోర్ వాల్యూ దాన్ అదర్ స్టూడెంట్స్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ లైఫ్ని ఒక మంచి దారిలో, ఒక మంచి ప్రాపర్ విధానంలో తీసుకెళ్ళడానికి, ఒక డిసిప్లిన్డ్గా వెళ్ళటానికి ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ అనేది ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ అనేది ఒకటే కాదు,
ఇంకా మనకి ఇలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ రాయడం ద్వారా మన ఆలోచన విధానం అనేది మారి మనం గొప్ప స్థాయిలో వెళ్ళడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ పరీక్షలు ఎలా అభివృద్ధి మార్గం చూపుతాయి, ఎందుకు ఏ విధంగా చూపుతాయని చెప్పేసి మనం ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే మనం అప్లై చేసామో విద్యార్థుల్లో స్వయంగా చదవడం, తనకు తానుగా చదువుకోవడం అనేది సమయపాలన మీన్స్ టైం మేనేజ్మెంట్ అండ్ సమస్య పరిష్కారం, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి విలువైన అలవాట్లు పెరుగుతాయి. ఇలాంటి హ్యాబిట్స్ అనేవి మన బ్రెయిన్కి అలవాటు అవుతాయి. మనకి మనమే చదవడం అంటే చాలా ఇళ్లలో పిల్లల్ని తల్లిదండ్రులు నువ్వు చదవండి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయడం అలవాటు చేసుకున్నారో రెగ్యులర్గా ప్రతిరోజు ఒక ఒక వరుస క్రమంలో ఒక వర్క్ ఎప్పుడైతే చేయడం అలవాటు అయిందో మన బ్రెయిన్కి ఆ అలవాటు అయ్యి ఆ అలవాటు ద్వారా స్వయంగా చదవడం అనేది సమయపాలన ఏ టైంలో ఏది చదవాలి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది కూడా మనకు అలవాటు అవుతుంది. ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇక్కడ ఇంటి దగ్గర మన టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ అని మాత్రం అనుకోవద్దు. టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్సే కాకుండా మన లైఫ్లో మనకి ఎదురైన చిన్న చిన్న సమస్యల్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవడం ఇలాంటివన్నీ కూడా మనకు అలవాటు అవుతాయి అన్నమాట. ఇక్కడ చిన్న వయసులోనే ప్రతిభా పరీక్షల్లో పాల్గొనడం వల్ల వారు పెద్ద పోటీలు ఎదుర్కోవడంలో ధైర్యంగా మారుతారు. ఇక్కడ ఏంటంటే చిన్న వయసులోనే ప్రతిభా పరీక్షల్లో పాల్గొనడం అంటే తక్కువ వయసులో జస్ట్ మీరు 12-13 ఇయర్స్ ఏజ్ పిల్లలు. సో 13 ఇలాంటి ఏజ్లో మీరు ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదుర్కొన్నారో మీకు ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదుర్కొంటే పెద్ద అయ్యాక మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకున్నా కానీ దానికోసం పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు, ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. సో ఎలాంటి జాబ్ కొడదామన్నా సరే సో మీకు వెరీ స్టార్టింగ్ బేసిక్స్ అనేది మనకి ఎగ్జామ్లో ఉంటాయి. సో అర్థమెటిక్ అని, మెంటల్ ఎబిలిటీ అని ఇవన్నీ ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఉండే అన్ని రకాల కూడా ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకున్నారో అక్కడ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్ అయిపోద్ది, చాలా ఫ్రీ అవుతుంది. ఆ ఫ్రీనెస్ అలవాటు మన బ్రెయిన్కి అలవాటు అవ్వడం కోసం ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది భవిష్యత్ కెరీర్ ప్లానింగ్కి మొదటి అడుగుగా ఉంటుంది. మన ఫ్యూచర్లో ఎలాంటి కెరీర్ మనం ప్లాన్ చేసుకుందాం అన్నా సరే ఇది ఒక ఫస్ట్ స్టెప్గా ఉంటుంది. ఈ ఫస్ట్ స్టెప్ మనం ఎప్పుడైతే సింపుల్గా ఎక్కామో మిగిలిన స్టెప్స్ చాలా సింపుల్గా మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. స్కాలర్షిప్ పరీక్షల ద్వారా విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించగలరు. ఇది యాక్చువల్గా మన డిస్టిక్ వైడ్ కాంపిటీషన్ ఉంటుంది, ఏ డిస్టిక్ ఆ డిస్టిక్. ఇంకా ఎలాంటి ఎగ్జామ్స్ ఇంకా ఎన్టీఎస్సి ఇంకా స్టేట్ నేషనల్ వైడ్ వస్తూ ఉంటాయి. డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. దాని ద్వారా మన కాంపిటేటివ్ ఎనర్జీ అనేది మనలో ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాంపిటేటివ్ వైడ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ జీవితపరమైన మార్పులు, ఆర్థికంగా స్వతంత్రత సాధించగలుగుతారు. ఇక్కడ జస్ట్ ఈ వయసులో నిజంగా మీరు స్కాలర్షిప్ అనేది సాధిస్తే ఇయర్లీ 12,000 రూపీస్, 4 ఇయర్స్ 48,000 రూపీస్ మీకు వస్తాయి. సో ఆ మనీతో మీకు చాలా హ్యాపీగా మీ పేరెంట్స్కి మీరు చిన్న చిన్న విషయాల్లో వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలుగుతారు, వాళ్ళకి మీరు గిఫ్ట్ కొని ఇవ్వగలుగుతారు. సో అలాంటి స్వతంత్రత అనేది జస్ట్ మీ 12 సంవత్సరాల వయసులోనే ఇది సాధించవచ్చు. 12-13 సంవత్సరాల వయసు. ప్రతిభ ఆధారంగా గుర్తింపు పొందడం వల్ల విద్యార్థి సమాజంలో ఆదర్శంగా నిలుస్తాడు. ఇక్కడ మెయిన్ ప్రతిభ ఆధారంగా అంటే మనం ఎప్పుడైతే టాలెంట్ ఆధారంగా ఇక్కడ మనకి స్కిల్ రిజర్వేషన్తో సంబంధం లేకుండా టాలెంట్ ఆధారంగా ఇందులో మనం గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి ఒకసారి ఇంకా డిఫరెంట్ ఇన్స్పైర్ అని, కేవీపీవై అని, డిఎస్టీ అని డిఫరెంట్ స్కాలర్షిప్ టైం సంబంధించిన ఎగ్జామ్స్ ఏవి. ఈ ఎగ్జామ్స్ రాయడానికి కానీ మనకి అవకాశాలు వస్తాయి. అంటే మనం బ్రెయిన్ ఒప్పుకుంటుంది, నేను ఎన్ఎంఎంఎస్ లాంటి ఎగ్జామే నేను క్యాచ్ చేశాను, క్రాక్ చేశాను, బట్ ఇవి ఎగ్జామ్స్ పెద్ద కష్టమేం కాదు కదా, చేయొచ్చు అనే ఒక విధమైన ధైర్యం మనలో తయారవుతుంది. ఇలాంటి విజయాలు విద్యార్థుల జీవిత లక్ష్యాలు సుస్పష్టంగా చేసేందుకు మార్గం చూపుతాయి. ఎందుకంటే ఇంకా మీకు క్లియర్గా చెప్తాను, నా దగ్గర ఇప్పుడు మీకు ఇందాక ఫోటోల్లో చూపించినట్టు చాలామంది స్కాలర్షిప్ సంపాదించారని చెప్పాను. వాళ్ళలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళందరూ కూడా ఇప్పుడు IIITలో చదువుతున్నారు. కొంతమంది ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయి జాబ్స్ చేయడం కూడా జరుగుతుంది. సో వాళ్ళకి ఒక విధమైన కాన్ఫిడెంట్ పెరగడానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అయిందనమాట. సో ఆ విధంగా భవిష్యత్తులో లక్ష్యాలు సుస్పష్టంగా చేసేందుకు మార్గం చూపుతాయంటే అర్థం ఏంటంటే మనం ఒక లక్ష్యం పెట్టినప్పుడు దాని వైపే వెళ్తాం అనమాట. వేరు లక్ష్యాలు విభిన్నంగా మార్చుకోవడం అనేది జరగదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక అలవాటు చేసేస్తాం.
ఒక ప్రిపరేషన్ గాని, ఒక డిసిప్లిన్ గాని, సమయపాలన గాని, టైమ్ మేనేజ్‌మెంట్ గాని, ఒక డిసిప్లిన్ ఇలా అన్నీ కూడా మన బ్రెయిన్‌కి ఒక అలవాటు చేసేస్తాం. ఎప్పుడైతే మనం ఇంత బాగా అలవాటు చేసేసామో, ఆటోమేటిక్‌గా మన భవిష్యత్తులో మనం చేసుకునే ఏ విధమైన లక్ష్యాన్ని మనం పెట్టుకున్నా స్థిరంగా దాని వైపే మనం ఫోకస్ చేయగలుగుతాం అనమాట. అండ్ మీకు అనిపించొచ్చు. ఈ ఎగ్జామ్ గురించి, కంటెంట్ గురించి, సబ్జెక్ట్ గురించి, దీని గురించి ఇక్కడ ఏమి చెప్పకుండా ఏంటి ఇదంతా చెప్తున్నారు అనే ఫీలింగ్ కలగొచ్చు. బట్ నన్ను అడిగితే మన కంటెంట్, మన సబ్జెక్ట్ కంటే ఈ ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడైతే తెలిసిందో మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఇంపార్టెన్స్ తెలియకుండా రోజు ఒక పాఠం చదవండి, 2 పాఠాలు చదవండి, ఒక క్వెషన్ చదవండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, బిట్లు చేయండి, మీరు స్కాలర్‌షిప్ కొడతారు అంటే, అంటే ప్రా మన యొక్క పర్పస్ తెలియకుండా మనం చదవడం అనేది, ప్రాక్టీస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే పర్పస్ పర్ఫెక్ట్‌గా ఉందో, ఒక అద్భుతంగా నీ లైఫ్ ఒక అద్భుతమైన దారిలో ఉంటుంది. నీ ప్రాక్టీస్ కూడా ఒక వాల్యూ వస్తది. అందుకని ఈ పర్పస్ కోసం మీకు ఈ ఫస్ట్ క్లాస్ అంతా ఎందుకు ఇంత టైము దీనికి స్పెండ్ చేయడానికి మెయిన్ రీజన్ అది. ఎప్పుడైతే ఈ ఎగ్జామ్‌లో ఇంత ఉపయోగం, ఇంత బెస్ట్ థింగ్ లైఫ్‌లో ముందుకెళ్ళడానికి అవకాశాలన్నీ ఇక్కడే ఉన్నాయనే ఫీలింగ్ మీకు ఎప్పుడైతే కలిగిందో, ఆటోమేటిక్‌గా ప్రిపరేషన్ విల్ గో వెరీ, వెరీ ఈజీలీ. మీ ప్రిపరేషన్ చాలా సింపుల్‌గా అవుద్ది. చాలా సింపుల్‌గా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఎప్పుడు ఈ ఎగ్జామ్‌కి ఇంపార్టెన్స్ మీ బ్రెయిన్‌కి, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి పక్కాగా పట్టిందంటే, ఇంకా మీ సక్సెస్‌ని ఎవ్వడు ఆపలేడు. ఆ ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్సు, ఇది మీ లైఫ్‌కి మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చాలా క్లియర్‌గా, వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో కొద్దిగా టైం ఎక్కువగా తీసుకుంటున్నాను. అండ్ ఆఫ్‌కోర్స్ మన ఎగ్జామ్ సిలబస్సు, ఆ ప్రిపరేషను అది కూడా మనకి ఖచ్చితంగా అవసరమే. బట్ దాన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ వెరీ ఇనీషియల్ క్లాసు దయచేసి అర్థం చేసుకోగలరు. ఓకే. ఇక్కడ మెయిను స్కాలర్‌షిప్ ఎగ్జామ్ అనేది ఒక పోటీ కాదు. ఇది విద్యార్థి జీవితాన్ని ఒక కొత్త దశలో తీసుకెళ్ళే మార్పు పదం. అంటే ఇది ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. దీనివల్ల మన లైఫు ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఈ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, మన రెగ్యులర్ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ క్వెషన్స్ చదువుకుంటారు. ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుతారు. ఆ క్వెషన్ అంతా అర్థం చేసుకుంటారు. చెప్తారు, బట్టి పడతారు సంథింగ్. బట్ దీని ప్రిపరేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఈ ఎగ్జామ్ ప్రిపరేషను నార్మల్‌గా మన రెగ్యులర్‌గా రాసే ఎగ్జామ్స్‌కి ఈ ఎగ్జామ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ కంప్లీట్ ఏబీసీడీ ఆప్షన్స్‌తో ఉంటాయి. అండ్ ఆప్షన్స్ పెట్టే విధంగా సబ్జెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మనం ఇది నేర్చుకున్నామో, మన లైఫ్‌లో ఏ విధమైన కష్టమైన పనైనా సరే, ఇంకా సింపుల్‌గా ఎలా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు అనే ఆలోచన విధానం మీకు డెవలప్ అవుద్ది. అది ఆ పాయింట్ అనేది మరి మీరు పట్టుకోవాలి. ఓకే. ఇది ఖచ్చితంగా మన లైఫ్‌ని ఒక టర్నింగ్ పాయింట్. ఈ 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఏజ్‌లో ఉండే పిల్లలకి ఇది ఒక టర్నింగ్ పాయింట్‌గా మీరు తీసుకోవచ్చు. ఇది లైఫ్‌లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. మీరు ఎగ్జామ్‌కి అప్లై చేశారంటే ఇదొక టర్నింగ్ పాయింట్. అండ్ తర్వాత ఈ క్లాస్‌కి మీరు అటెండ్ అవుతున్నారంటే యూ ఆర్ ఎక్సలెంట్. నో డౌట్ ఎవ్రీబడీ కెన్ సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. ఇట్స్ మస్ట్. ఓకే. ఇలాంటి పరీక్షలు రాసే విద్యార్థులు కేవలం మార్కులకే కాకుండా తమ ఆలోచన శక్తి, కృషి మరియు నిబద్ధతతో భవిష్యత్తు నాయకులుగా మారతారు. సో, ఈ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ అలాంటిదనమాట. సో, ఎప్పుడైతే మార్కుల కోసం ఇది కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అండర్‌స్టాండింగ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం అక్కడ మళ్ళీ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక పారాగ్రాఫ్‌లా గట్టా రాసే అవకాశం ఉండదు. రాయము. సో, మార్కుల కోసం కాకుండా ఆలోచనా శక్తిని పెంచుకోవడానికి, మనలో ఒక హార్డ్ వర్క్ ఏ విధంగా ఒక ప్రాపర్ వేలో వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ వేలో మన ప్రిపరేషన్ అనేది జరుగుతుందో, మన ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది మనలో ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, ఫైనల్లీ స్కాలర్‌షిప్ ఈస్ నాట్ జస్ట్ ఎ రివార్డ్. ఇదొక రివార్డ్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ ఎ రికగ్నిషన్ ఆఫ్ యువర్ పొటెన్షియల్ అండ్ ఎ స్టెప్ టువర్డ్స్ యువర్ బ్రైటర్ టుమారో. సో, ఇది మనకొక గుర్తింపు. మనలో ఉండే శక్తికి ఇదొక గుర్తింపు. మనలో ఉండే ఎనర్జీకి ఇదొక గుర్తింపు. మనలో ఉండే టాలెంట్‌కి ఇదొక గుర్తింపు. ఇదొక మంచి అడుగన్నమాట. మన ఒక అద్భుతమైన భవిష్యత్తుకి ఇదొక మంచి స్టెప్ అన్నమాట. ఓకే. ఈ విధంగా మనకి ఈ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్, ఈ ఎగ్జామ్ ఎంత అవసరం మనకి, దీనివల్ల మనకు ఉపయోగాలేంటి, ఏ విధంగా మనం టర్న్ అవుతాము అనే ఈ పాయింట్స్ మాత్రం మీరు పక్కాగా మీ మైండ్‌లో మీరు ఉంచుకున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్, వండర్‌ఫుల్ అన్నమాట.
సో అలాంటి అలాంటి క్వాలిటీస్ని డెవలప్ చేయడానికి మనకు ఒక సిలబస్ ఉంటుంది. ఒక సిలబస్ అంటే ఇదంతా కూడా మనకి చదువు నేర్చుకోవడానికి అని మాత్రమే అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది మన బ్రెయిన్ని, మన ఆలోచన విధానాన్ని ఒక డిఫరెంట్‌గా మన లైఫ్‌లో ఒక గొప్ప పొజిషన్‌కి వెళ్ళే విధంగా మన బ్రెయిన్ ఒక సెటప్ చేయడానికి ఒక ప్రాపర్ విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది గవర్నమెంట్. యాక్చువల్‌గా ఈ ఎగ్జామ్‌లో ఉండే ప్రతి సిలబస్‌లోనూ ఇక్కడ మీకు మార్కులు తెచ్చే క్వెషన్‌లు రాసే విధంగా కాదు. మీ బ్రెయిన్‌ని ఒక ఆటోమేట్ మిషన్ మీన్స్ ఒక షార్ప్ టూల్ లాగా తయారు చేయడానికి ఉపయోగపడే విధంగా దీంట్లో సిలబస్ ఉంటుంది. మన ప్రిపరేషన్ కూడా ఆ విధంగా మన బ్రెయిన్‌ని షార్ప్ చేసుకోవడానికి ఉండే విధంగానే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇందులో ఏ విధమైన మన సిలబస్‌లో ఢిల్లీ సుల్తానేట్ అనేది ఒకటి ఉందనుకోండి. అంటే అందులో కింగ్‌లు, ఆ రాజులు ఏం చేశారు? వాళ్ళు ఏది కష్టపడ్డారు? అలా కాకుండా మనం చదివే ప్రిపరేషన్‌లో అది మన లైఫ్ డెవలప్‌మెంట్‌కి ఎలా ఉపయోగపడుతుంది అనే విధానంలో ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు ఏ విధమైన తప్పులు చేశారు? ఆ తప్పులు మనం చేయకుండా ఏం చేయాలి? వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఏ విధమైన మెజర్స్ ఫాలో అయ్యారు? ఏ విధమైన స్టెప్స్ ఫాలో అయ్యారు? సో, అలాంటి స్టెప్స్ మన లైఫ్‌లో ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి? ఈ టైప్ ఆఫ్ ఆలోచనా విధానంతో ప్రిపేర్ అవ్వాలి. అంతే తప్ప పలానా దిక్కున యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది కాకుండా, ఆ యుద్ధంలో ఉండే ఏ విధమైన లబ్ధి పొందారు వాళ్ళు. ఏ విధంగా నష్టాన్ని అనేది వాళ్ళు పొందారు. అనేది మనం ఆ విధమైన ఆలోచన విధానంతో ప్రిపరేషన్ చేయాలి. సో, ఆ ఆలోచన విధానాన్ని పిల్లల్లో డెవలప్ చేయడానికి మాత్రమే ఈ విధమైన సిలబస్ ఇచ్చింది తప్ప, మనం రెగ్యులర్‌గా అనుకునే విధంగా ఏదో క్వెషన్ చదువుదాము, అప్పచెప్దాము, ఇలా సైన్స్ 4 పాఠాలయ్యాయి క్వెషన్ చదువుదాం అనే విధానంలో కాకుండా, మన బ్రెయిన్ షార్పెన్ చేసుకోవడానికి, అది మన లైఫ్‌ని డెవలప్ చేసుకోవడానికి, ఈ సిలబస్‌లో కనిపించిన ప్రతి వర్డ్ మన లైఫ్‌తో అన్వయించుకుంటే గనక, ఈ స్కాలర్‌షిప్ చాలా సింపుల్‌గా ప్రిపరేషన్ అనేది మీరు కంప్లీట్ చేసి క్రాక్ చేయొచ్చనమాట. ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, ఓకే. ఇక్కడ మనకి సిలబస్‌లోకొచ్చేస్తాం. ఇక్కడ మనకి సిలబస్ మనకెలా ఉంటదంటే ఎగ్జామ్ అనేది 180 మార్క్స్‌కుంటుంది. మీకు ఇందులో చాలా మందికి ఎగ్జామ్ ప్రిపరేషను విధానం అంతా మీకు తెలుసు. తెలీదని కాదు. బట్ బిఫోర్ గోయింగ్ టు ఎన్ ఎక్సలెంట్, వి నీడ్ టు స్టార్ట్ విత్ వెరీ లిటిల్ అండ్ స్టార్టింగ్ పాయింట్స్. సో, దోస్ ఆర్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ సిలబస్. సో, ఈ సిలబస్ ఎలా ఉంది? దీన్ని మనం ఎలా చేయగలం? ఏ విధంగా మనం చాలా సింపుల్‌గా ఎలా ఈ సిలబస్‌ని మనం క్రాక్ చేయగలం అనేది చూద్దాం. సో, ఇక్కడ హ్మ్. ఏపీ ఎన్ఎంఎంఎస్ 2025 సాట్. ఇక్కడ సాట్ అంటే మన ఎగ్జామ్ యాక్చువల్‌గా 2 రకాల పేపర్‌లుంటాయి. ఒకటి సాట్ అండ్ ఇంకోటి మ్యాట్. సాట్ అంటే స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో, ఈ పేపర్ సిలబస్ దిస్ పేపర్ సిలబస్ ఈస్ బేస్డ్ ఆన్ 7th క్లాస్ సిలబస్ అండ్ 8th క్లాస్ సిలబస్. ఈ 7th అండ్ 8థ్‌లో సిలబస్ మీన్స్ ఆల్ సబ్జెక్ట్స్ కాదు. ఓన్లీ మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. 8th క్లాస్‌కొచ్చేసరికి సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ బయాలజీగా మనం మాట్లాడుకుంటాం. ఈ సిలబస్ అనేది దీంట్లో ఉంటుంది. అయితే సో, ఒక్కసారి చూడండి, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇట్ టెస్ట్స్ స్టూడెంట్స్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది ఈ ఎగ్జామ్‌లో టెస్ట్ చేస్తారు. అంటే మీకు ఆ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, ఎగ్జామ్ ఓవర్‌వ్యూ ఎలా ఉంటదంటే, పేపర్ స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు దీన్ని. ఇది మనకి 90 మార్క్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 90 మార్క్స్. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ ఉంటుందన్నమాట. డ్యూరేషన్ కూడా 90 మినిట్స్ ఉంటుంది. అండ్ ద క్వెషన్ ఈస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ రూపంలోనే ఉంటాయి. ఇక్కడ మనం ఏ విధమైన ఆన్సర్స్ మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకే. ఏ విధమైన ఆన్సర్ కూడా మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకే. నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మనకి సైన్స్ మీన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 35 మార్క్స్ ఉంటాయి. అండ్ సోషల్ స్టడీస్‌లో హిస్టరీ, జియోగ్రఫీ అండ్ సివిక్స్ అండ్ ఎకనామిక్స్ ఉంటుంది. సో, ఇవి అన్నీ కలిపి మనకి 35 మార్క్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ ఈస్ 20 మార్క్స్ అండ్ టోటల్ ఈస్ 90 మార్క్స్.
ఇక్కడ 90 మార్క్స్ ఉన్నాయి. మనకి 90 మార్క్స్ రావాలా, మనకి సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి, ఖచ్చితంగా ఇలాంటి డౌట్లు ఉంటాయి. అయితే అది కూడా మీకు కంటిన్యూషన్లో చెప్తాను. సో ఇక్కడ 90 మార్క్స్ అనేది ఏ పేపర్ కమ్మా, శాట్ పేపర్కి. ఓకే, డీటెయిల్ సిలబస్ బేస్డ్ ఆన్ 7th and ఎన్సీఆర్టీ, ఐ మీన్ 7th క్లాస్ 8th క్లాస్ ఏపీ ఎస్సీఆర్టీ ప్రకారం మనకి ఈ విధమైన సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 35 మార్క్స్ అంటే ఫిజిక్స్ 12 మార్క్స్, బయాలజీ 12 మార్క్స్, కెమిస్ట్రీ 11 మార్క్స్, అలా దేనికది విడిగా ఉంటుంది. అలాగే హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ ఈ మూడింటికి కూడా 10 10 10 అంటే హిస్టరీకి 10 మార్క్స్, జియోగ్రఫీకి 10 మార్క్స్, సివిక్స్కి 10 మార్క్స్ అండ్ ఎకనామిక్స్కి 10 మార్క్స్. సో టోటల్ మనకి 35 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ కూడా 20 మార్క్స్, 7th and 8th ఉంటుంది, టోటల్ 90 మార్క్స్. ఎనీవే, అండ్ సైన్స్లో ఒకసారి చూడండి, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నాడు. అంటే ఇక్కడ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అంటే ఈ పాఠం సంబంధించి మనం ఏ విధంగా నేర్చుకోవాలంటే, అంటే ప్లాంట్స్ మొక్కలు ఏ విధంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, యానిమల్స్ అంటే జంతువులు కానీ మనుషులు కానీ ఆహారాన్ని ఏ విధంగా వాళ్ళు ఇంటేక్ తీసుకుంటారు, అంటే ఏ విధంగా తయారు చేస్తారు అంటే కొన్ని తయారు చేసుకుంటే కొన్ని ఇంకోటి మీద ఆధారపడతాయి. సో వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, అది మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, మనం ఈ వ్యూలో మనం నేర్చుకోవాలి. ఓకే, అలాగే ఫైబర్ టు ఫ్యాబ్రిక్. ఫైబర్ టు ఫ్యాబ్రిక్ మీన్స్ హియర్ ఫైబర్ అనేది మన మన ఆహారంలో ఎంతవరకు అవసరం, ఫ్యాబ్రిక్ మీన్స్ బట్టలు. సో అలాగే హీట్ అనేది ఏంటి, హీట్కి టెంపరేచర్ రెండు ఒకటేనా, హీట్కి మనం ఎక్కడ ఏ సిచ్యువేషన్లో హీట్ అని వాడతాం, ఏ సిచ్యువేషన్లో టెంపరేచర్ని వాడతాం, టెంపరేచర్ మనం ఏ విధంగా కొలుస్తాం, అది సెల్సియస్ మానము, ఫారెన్ హీటు, కెల్విన్, ఇలా డిఫరెంట్ లో మెజర్స్లో మనం కొలుస్తూ ఉంటాం. మెజర్స్లో మీన్స్ మెజర్మెంట్స్ డిఫరెంట్గా కొలుస్తాం. ఎలా కొలుస్తాం, సో వాటికి మూడాటికి రిలేషన్ ఏంటి, ఈ విధమైన ప్రిపరేషన్ ఉండాలి. బట్టి పట్టే విధానం కాకుండా అండర్స్టాండబుల్ విధానంలో ఉండాలి. సో యాసిడ్స్ అండ్ బేస్ అండ్ సాల్ట్స్. సో యాసిడ్స్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఏంటి, సో ఇది ఏ విధంగా మన లైఫ్లో కనిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మన పెద్దోళ్ళు ఆ, దిష్టి తీయడానికి అన్నం అన్నాన్ని పసుపు, అన్నం ఇంకోటి ఏదో సంథింగ్ కలిపి ఏం కలుపుతారు, అది బట్టల సర్ఫ్ కానీ అదే బట్టల సోడా కానీ ఇలాంటి ఏదోటి బేస్ సంబంధించింది కలపడం ద్వారా ఏమవుద్దంటే ఎర్రగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది, అది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడమే యాసిడ్, బేస్, సాల్ట్ పాఠం అన్నమాట. ఇప్పుడు చింతపండు, నిమ్మకాయ ఇవన్నీ పుల్లగా ఉంటాయి. ఎందుకు పుల్లగా ఉంటాయి, పుల్లగా ఉండడానికి రీజన్ ఏంటి, మన కడుపు నొప్పి వచ్చినప్పుడు సోడా లాంటిది కానీ వేసుకోవడం ద్వారా కానీ, జీలకర్ర వాము నమలడం ద్వారా కానీ తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది, దానికి ఈ పాఠానికి సంబంధం ఏంటి, ఈ విధమైన ప్రిపరేషన్ ఉండాలి మీకు. క్వశ్చన్ చదవడం కాదు, అప్పచెప్పడం కాదు, ఆ పాఠానికి మన లైఫ్కి సంబంధం ఏంటి అనేది ఆలోచన విధానంలో ఉండాలి. అలాగే వెదర్ అండ్ క్లైమేట్, వెదర్కి క్లైమేట్కి డిఫరెంట్ ఏంటి, ఇందులో దేన్ని 50 సంవత్సరాలకు ఒకసారి సిచ్యువేషన్స్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తారు, ఏది ఏ రోజుకి ఆ రోజు ఆ సిచ్యువేషన్ ప్రకారం చూస్తారు, ఏది వెదరు ఏది క్లైమేట్, సాయిల్ ఏంటి, సాయిల్లో రకాలేంటి, మట్టి ఏంటి, ఆ మట్టి మనకి ఎలా ఉపయోగపడుతుంది, మట్టి లేకపోతే ప్రమాదం ఏంటి, ఐ మీన్ మొత్తం అంతా గచ్చులు చేసేయడంలో ఏ విధమైన ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం, అంటే నేలంతా. సో సాయిల్ ఉంటే ఉపయోగం ఏంటి, సాయిల్లో రకాలేంటి, ఏ సాయిల్లో ఎలాంటి పంటలు పండుతాయి, సో ఎక్కడ ఏ విధమైన పంటలు పండుతాయి, ఇక్కడ ఈ విధమైన పంటలే పండుతాయి, ఒక చోట పండవు, కారణం ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి, ఈ టైప్లో మనం లెర్నింగ్ చేయాలి. అలాగే రెస్పిరేషన్కి బ్రీతింగ్కి డిఫరెన్స్ ఏంటి, రెస్పిరేషన్ అన్నా మనం గాలి పీల్చుకోవడం అని అంటాం, గాలి పీల్చుకోవడం గాలి వదలడం అంటాం కొన్ని అది కారణం డిఫరెన్స్ ఏంటి, రెస్పిరేషన్కి బ్రీతింగ్ అంటే మనం ముక్కు ద్వారా గాలి తీసుకోవడం గాలి వదలడం అనుకుంటాం, అలాగే రెస్పిరేషన్ కూడా అలాగే అనుకుంటాం, కానీ డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ ఏంటి, మనం ఆ డిఫరెన్స్ని అండర్స్టాండ్ చేసుకునే విధంగా నేర్చుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ మీన్స్ వస్తువుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడం. కానీ ప్లాంట్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ప్లాంట్లో ఏమి ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్తారు, అది తీసుకెళ్ళడంలో ఏది ఉపయోగపడతాయి. అలాగే యానిమల్ బాడీలో స్టార్టింగ్ నుంచి ఐ మీన్ అరికాల నుంచి తల వరకు ఎలా మనకి అభివృద్ధి చెందుతున్నాయి, అందులో ప్రతి సెల్లో ఎలా అభివృద్ధి చెందుతుంది, మనం ఎలా మాట్లాడుతూ ఉంటే రీజన్ ఏంటి, దానికి ఏం ఉపయోగపడుతుంది, అది ఎనర్జీ ఉపయోగపడుతుంది, ఆ ఎనర్జీ ఎలా వస్తుంది, ఆ ఎనర్జీ ఏ విధంగా వాడుతున్నారు మనుషులు. సో అండ్ ఈ విధంగా ఈ ఆ పాఠం నేర్చుకునేటప్పుడు ఈ విధమైన ఆలోచన విధానంతో నేర్చుకోవాలి. మోషన్ అండ్ టైం, వస్తువులు ఎందుకు కదులుతున్నాయి,
కదలకుండా ఒక చోట ఎందుకు ఉండిపోవట్లేదు? అలా ఉండిపోయే వస్తువులు ఏ విధంగా ఉంటున్నాయి? దాని మీద ఏ విధమైన బలాలు, ఏ విధమైన ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? అలా ఎలక్ట్రిక్ కరెంట్, అసలు కరెంట్ ఎలా పనిచేస్తుంది? ఆ లైట్ ఎలా వెలుగుతుంది? స్విచ్ చేస్తే లైట్ ఎలా వెలుగుతుంది అనే విధానంలో దాని యొక్క అండర్స్టాండబుల్ కాన్సెప్ట్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఒక మాట అన్నాడు. సో ఆ విధంగా కాన్సెప్ట్ని అర్థం చేసుకునే విధంగా మనం ఆ పాఠం చదవాలి. క్వశ్చన్స్ చదవడంలా కాకుండా కాన్సెప్ట్ని అర్థం చేసుకునే విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మన ఇంట్లో ఉండే వేస్ట్ వాటర్ని ఏ విధంగా మేనేజ్ చేస్తుంది. సో అలా. అండ్ క్రాప్ ప్రొడక్షన్, క్రాప్ ప్రొడక్షన్ అంటే పంటలు ఏ విధమైన పంటలు పండించడం ద్వారా మనకి బాగా లబ్ధి పొందుతాం, ఏ విధమైన పంటలు పండించడం ద్వారా బిజినెస్ పరంగా ఏ విధంగా ఉంటాయి, ఆహారపరమైన పంటలు మనం తినే పంటలు ఎలా ఉంటాయి, డిఫరెంట్ పంటల్లో రకాలు ఎలా ఉంటాయి, ఏ పంట ఎక్కడ పండుతుంది, ఇలా డిఫరెంట్. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అనేక రకాలు ఉంటాయి. బ్యాక్టీరియాలు ఉంటాయి, మనకు పనికొచ్చే బ్యాక్టీరియాలు ఉంటాయి, మన శరీరాన్ని డెవలప్ చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి, మన శరీరాన్ని బాధ పెట్టే ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియాలు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుందా? ఓకే, ఆ బ్యాక్టీరియా ఎలా ఉంటుంది దానికోసం తెలుసుకోవాలి. పెరుగులో ఉంటుంది, పెరుగు డెవలప్ చేయడానికి ఒక బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఏ బ్యాక్టీరియా ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఇంకా ఎక్కడైనా ఉంటుందా? అలా డిఫరెంట్గా ఆలోచించాలన్నమాట. అండ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి, దాంట్లో మాలిక్యూల్ ఎలా ఉంటాయి, దగ్గరగా ఉంటాయా దూరంగా ఉంటాయా? అలాగే కోల్ అండ్ పెట్రోలియం, కోల్ గురించి పెట్రోల్ గురించి అసలు ఎలా తయారవుతాయి, ఎందుకు భూమిలోంచి వచ్చాయి, అసలు భూమిలో ఎలా తయారయ్యాయి, మెయిన్ అవి ఎలా తయారయ్యాయి, అవి ఎప్పుడు లైఫ్ లాంగ్ అలా పుడతా ఉంటాయా, మనకి అవి రెన్యూవబులా నాన్ రెన్యూవబులా? రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, యానిమల్స్ ఎలా తన జాతిని డెవలప్ చేసుకుంటాయి, తన యొక్క ఆ యానిమల్స్ నెక్స్ట్ నెక్స్ట్ తరాన్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకుంటాయి. కొన్ని గుడ్లు పెట్టడం ద్వారా నెక్స్ట్ తరం అనేది వస్తుంది, కొన్ని ఏమో మామూలుగా జంతువులు మామూలుగా వచ్చే విధంగా ఆఫ్ స్ప్రింగ్స్ అంటే పిల్లల ద్వారా కూడా పిల్లలు తన పిల్లల్ని జన్మనివ్వడం ద్వారా కూడా వస్తాయి. కొన్ని ఇలా వస్తాయి, కొన్ని రెండు కూడా ఉంటాయి. సో ఎలా వస్తాయి, ఏ రకాల జంతువులు ఏ విధంగా రీప్రొడక్షన్ అనేది ఫాలో అవుతున్నాయి. అలాగే సోలార్ సిస్టమ్, పొల్యూషన్, మీన్ సోలార్ సిస్టమ్ వల్ల ఉపయోగాలు ఏంటి? సో దానివల్ల మనకి ఎనర్జీ ఎలా వస్తుంది? సౌండ్, సౌండ్ కొన్ని రకాల సౌండ్లు కొంతమందికి వినబడతాయి, కొన్ని రకాల సౌండ్లు వినబడవు. మనుషులకి ఒకలా ఉండొచ్చు, జంతువులకు ఒక రకమైన సౌండ్ కెపాసిటీ, వినే కెపాసిటీ ఉంటుంది. ఒకసారి కుక్కలు ఎస్పెషల్లీ డిఫరెంట్ టైంలో అరుస్తూ ఉంటాయి, కానీ అవి వాటికి వినిపించే సౌండ్ మనకి వినిపించదు. సో మన ఇయర్ కెపాసిటీ కొంతవరకే ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది ఆ కెపాసిటీ ఆ జంతువులకి ఎంతవరకు ఉంటుంది. సునామీ వచ్చినప్పుడు చాలా వరకు జంతువులు సేఫ్గా వేరే చోటకి సముద్రం నుంచి దూరంగా లోపలికి ముందే వెళ్ళిపోయాట. సో ఆ సౌండ్ కెపాసిటీ అనేది మనుషులకు లేదు, కానీ అది జంతువులకు ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది? ఆ విధమైన ఆలోచన విధానంతో మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే పాఠమంతా బట్టి పట్టే విధానంలో అస్సలు చదవకూడదు. పైగా అలాగని ఎంసీక్యూస్ విధానంలో కూడా ఎంసీక్యూస్ చదువుకుని ఏకంగా ఒక ఒక పాట నుంచి ఒక 30 బిట్లు చదివేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోదాం, 30 బిట్లు మనకు కావాల్సిన బిట్లు వచ్చేస్తాయనే ఆలోచన విధానం కూడా ఉండకూడదు. సో ఆ ఆలోచన విధానంతో ఉంటే మనం ఎంతోముందు అనుకున్న లాభాలు లబ్ధి పొందలేము, ఆ విధమైన లాభాలు మనం పొందలేము. ఇది కూడా నార్మల్ క్లాస్ ఎడ్యుకేషన్, క్లాస్ చదువులాగే ఉంటుంది. అండ్ అండ్ హిస్టరీ సంబంధించి కింగ్స్ గురించి, కింగ్డమ్స్ గురించి, ఢిల్లీ సుల్తనేట్, మొఘల్ ఎంపైర్, ఇలా ఆ రాజుల టైంలో మనీని ఏ పేరుతో పిలిచేవారు, ఏ విధంగా సర్క్యులేటింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, వ్యవసాయాలు ఎలా ఉండేవి, ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంది. సో ఇలా టౌన్స్, అక్కడ ఆ టైంలో టౌన్స్ ఎలా ఉండేవి, ట్రేడర్స్ వ్యాపారాలు ఎలా చేసేవారు, ట్రైబ్స్, నొమాడ్స్. నొమాడ్స్ అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటారు, ఒకే చోట ఇల్లు కట్టుకుని ఉండకుండా వేరు వేరు ప్లేస్లకు వెళ్తూ ఉంటారు. వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, హౌ దేర్ లైఫ్, వాళ్ళ జీవితం ఎలా ఉంది, సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, డివోషనల్ పార్ట్స్, మీన్ భక్తి సంబంధించిన మార్గాలు, వేరు వేరు మార్గాలు ఎలా ఉండేవి, రీజనల్ కల్చర్స్ ఎలా ఉండేవి. ఇలా హిస్టరీని అలా మన జీవితానికి అన్వయించుకునేలా ఉండాలి. వాళ్ళు చేసిన మిస్టేక్స్, ఎలాంటి మిస్టేక్లు చేశారు, ఆ విధమైన లెర్నింగ్ విధానం అనేది ఉంటే మనకి ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్లో సక్సెస్ పొందడం అనేది చాలా సింపుల్ అనమాట. అలాగే జాగ్రఫీ, అవర్ చేంజింగ్ ఎర్త్ ఫామ్ అయ్యింది ఎలా ఫామ్ అయ్యింది, అసలు ఎన్ని సంవత్సరాల క్రితం ఫామ్ అయ్యింది, ఈ ఫామ్ అవడంలో ఏ విధమైన
మా పాత్ర వహించినవి. ఐ మీన్ బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ ఎవరు, ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు చేశారు, అలాగే ఎయిర్ అనేది ఎలా ఫామ్ అవుద్ది, అన్ని చోట్ల ఎయిర్ ఉంటుందా, ఒక చోటే ఉంటుందా, కొన్ని చోట్ల ఉండదా, వై, ఎందుకు ఉండదు, వై అనేది ప్రతిదానికి ఆ వై అనే క్వశ్చన్ అనేది వేసుకోగలిగితే మనకు అద్భుతమైన సబ్జెక్ట్ అనేది మన మైండ్లోకి వెళ్తుంది. సో వాటర్, నేచురల్ వెజిటేషన్, నేచర్గా ఎలా వెజిటేషన్ అంటే ఈ పంటలు ఎలా పండిస్తున్నారు. సో లైఫ్ ఇన్ డెజర్ట్స్, డెజర్ట్స్లో లైఫ్ ఎలా ఉంటుంది. సో అక్కడ డెజర్ట్స్ అసలు ఎందుకు ఫామ్ అయ్యాయి, డెజర్ట్స్ ఫామ్ అవడానికి అసలు రీజన్ ఏంటి, ఇప్పుడున్న పంట పొలాలు కూడా డెజర్ట్స్గా మారే అవకాశం ఉందా, ఆల్రెడీ డిజర్ట్స్ని పంట పొలాలుగా మార్చే అవకాశం ఉందా. ఇలాంటి ఆలోచన విధానంలో మనం చదవాలి. అక్కడ వర్షపాతం ఎందుకు తక్కువగా ఉంది, ఐ మీన్ రెయిన్ఫాల్ ఎందుకు అక్కడ తక్కువగా ఉంది, రెయిన్ఫాల్ పలానా చోట ఎక్కువగా ఉంటుంది, పలానా చోట రెయిన్ఫాల్ అనేది ఉండదు, ఒక చోట మార్నింగ్ టు ఈవినింగ్ అన్ని 24 అవర్స్ వస్తూ ఉంటుంది, ఒక చోట అస్సలు పడదు, ఎందుకు పడదు. సో ఎందుకు మనకి ఆ విండ్ అనేది అటువైపు వెళ్ళదు, హిమాలయాల్లో ఎందుకు అంత కూల్గా ఉంటుంది, కూల్నెస్ ఉంటుంది, బట్ వేరేజ్ భూమధ్య రేఖ ఎందుకు ఉండదు, అక్కడ ఎందుకు ఉండదు. అలా సివిక్స్, స్టేట్ గవర్నమెంట్ రోల్ ఆఫ్ జెండర్, మీడియా, మార్కెట్ అండ్ ఈక్వాలిటీ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటి, స్టేట్ గవర్నమెంట్ జనాలకి ఏం చేస్తుంది, తన పాత్ర ఏంటి, రోల్ ఆఫ్ జెండర్, ఆడ మగకి డిఫరెంట్ ఏంటి, ఆడవాళ్ళు అయితే ఎంత గొప్ప, మగవాళ్ళు అయితే ఎంత గొప్ప, సో ఎవరు గ్రేట్, ఎందుకు గ్రేట్, లేకపోతే ఈక్వలా, సో ఎవరి రోల్ ఏంటి. సో అలాంటి ఆలోచన విధానం అనేది కావాలి. ఇక్కడ ఈ ఎగ్జామ్, ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చదువుకోవడం కాదు, వే ఆఫ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వే ఆఫ్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆలోచన విధానం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక కాన్సెప్ట్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ నేర్చుకునేటప్పుడు మనం దాన్ని చూసే ఆ ఫోకస్, ఆ వే అనేది డిఫరెంట్, ఆ వేని కరెక్ట్గా పట్టుకున్నామా యూ కెన్. సో హిస్టరీ ఇదంతా మన క్లాస్ 8లోది, కొలోనిజం కానీ కంపెనీ రూలు ఎలా అంటే మనకి స్వతంత్రం వచ్చే ముందు, ఇండిపెండెన్స్కి వెరీ కొద్ది ముందు ఒక 100 సంవత్సరాల బ్యాక్ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, అలా ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మన ఇండియా ఎలా ఉంది, జాగ్రఫీ పరంగా అగ్రికల్చర్ గురించి, ఇండస్ట్రీస్ గురించి, ఏ ఇండస్ట్రీస్ అసలు ఇండస్ట్రీస్ ఎందుకు పెట్టాలి, ఇండస్ట్రీస్ పెట్టడంలో గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటి, గవర్నమెంట్ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది, ఎంకరేజ్ చేయడం వల్ల ఏ విధంగా ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం ద్వారా అందరి జనాలకి ఎలా ఉపయోగపడుతున్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ యొక్క వాల్యూ ఏంటి, అసలు మనుషులు అనేవి ఎక్కువ ఉండడం మంచిదా కాదా, చైనా కానీ భారతదేశంలో కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి హ్యూమన్ రిసోర్స్ వల్ల మనకేమైనా ఉపయోగమా, దీనివల్ల నష్టం ఉందా, జనం ఎక్కువగా వచ్చేసారు, అన్ని నష్టాలే అని కాకుండా జనం ఎక్కువగా ఉన్నది, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయనే ఆలోచన విధానం. సో ఏ విధంగా హ్యూమన్ రిసోర్స్ వల్ల ఉపయోగం ఉంటుంది, ఎవరు హ్యూమన్ రిసోర్సెస్ అవుతారు, అన్ని శుభ్రంగా భోంచేసి పడుకునేవాడు హ్యూమన్ రిసోర్స్ అవుతాడా, కష్టపడి పని చేసేవాడు హ్యూమన్ రిసోర్స్ అవుతాడా, ఆ పని చేసిన ఆ అమౌంట్ని వేరే చోట ఉంచి దాన్ని మల్టిపుల్ చేసేవాడు హ్యూమన్ రిసోర్స్ అవుతాడా, ఎవడు హ్యూమన్ రిసోర్స్ మీన్స్ ఉపయోగకరమైన పర్సన్ అవుతాడా, అతనే హ్యూమన్ రిసోర్స్ అవుతాడా, ఏమి చేయకపోయినా హ్యూమన్ రిసోర్స్ అవుతాడా, అసలు రిసోర్స్ అంటే ఏంటి. సో ఇలాంటి ఆలోచన విధానంలో లర్న్ చేసుకోవాలి. అండ్ సివిక్స్, కాన్స్టిట్యూషన్, పార్లమెంటు, జ్యుడిషియరీ, లా, సోషల్ జస్టిస్, రూల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఎకనామీ. సో ఇవన్నీ మన కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో, ఆయన ఆధ్వర్యంలో జరిగిన కాన్స్టిట్యూషన్ రైటింగ్ కానీ అసలు ఎలా జరిగింది, ఏ విధంగా డెవలప్ అయ్యింది, అందులో ఎంతమంది ఎన్నిక అయ్యారు, ఎంతమంది కలిపి ఇది తయారు చేశారు, దాని తర్వాత కాన్స్టిట్యూషన్ తర్వాత మన ఇండియాలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఏ విధంగా పరిపాలన అనేది జరిగింది అని, ఇలాంటి రూల్స్, ఇలాంటి ఆలోచన విధానంతో మన ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. సిలబస్లో ఉండే ప్రతి పదము, ఆ పదం యొక్క ఇంపార్టెన్స్ అది, ప్రతి పదం ఆ పదం యొక్క ఇంపార్టెన్స్ లాగా మనం రీడ్ చేయాలి. మన సిలబస్ని ఒక బైబిల్గా తీసుకోవాలి. టెక్స్ట్ బుక్ తీసుకుని టెక్స్ట్ బుక్ అంతా రీడ్ చేయడం మంచి ప్రాసెసే, కానీ సిలబస్లో మనకి అయితే వర్డ్స్ ఇచ్చారో ఆ వర్డ్ మీద మనకు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే ఈ స్కాలర్షిప్ కొట్టడం చాలా సింపుల్ అనమాట. అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి చూద్దాం. మ్యాథమెటిక్స్లో కానీ ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, డేటా హ్యాండ్లింగ్, దీస్ ఆల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్, లైన్స్ అండ్ యాంగిల్స్, ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్. జస్ట్ ఈ టాపిక్స్లో ఉండే విజువలైజింగ్, సాలిడ్స్, రేషనల్ నెంబర్స్ సంబంధించి కానీ క్వాడ్రిలేటర్స్, ఇవన్నీ 8th క్లాస్ సిలబస్. మెన్సురేషన్, ఫ్యాక్టరైజేషన్, గ్రాఫ్స్, ప్లేయింగ్ విత్ నెంబర్స్, ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం సమ్స్ చేయాల్సిన అవసరం లేదు. సమ్స్ చేయడం కాకుండా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లాగా సిలబస్ అనేది మనం నేర్చుకోవాలి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఒక చిన్న
అండర్స్టాండింగ్ ఉంది, తెలుసుకోవద్దు, ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. టు క్వాలిఫై దిస్ ఎగ్జామినేషన్ యూ మస్ట్ గెట్ 36 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్. SC/ST స్టూడెంట్స్ జస్ట్ నీడ్ 29 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్. అంటే ప్రతి పేపర్లోనూ కూడా మనకి 2 పేపర్స్ ఉంటాయి, మ్యాట్ సెట్ అని. ఖచ్చితంగా 36 మార్కులు ఖచ్చితంగా సాధించి ఉండాలి. 36 మార్కుల కంటే తక్కువ వచ్చిందా వేస్ట్. ఒక దాంట్లో 90కి 90 వచ్చేసి ఇంకో దాంట్లో 35 వచ్చినాయి అనుకోండి, 125 మార్కులు వచ్చినా మీకు సీట్ రాదు. మామూలుగా 120, 115, పేపర్ డిఫికల్టీ బట్టి 110, 100 కూడా సీట్ వస్తుంది 180కి. అలా వచ్చినా కానీ ఈ 36 మార్క్స్ రూల్ అనేది ఖచ్చితంగా అందరూ అవగాహన పెట్టుకోవాలి. నేను ఓన్లీ శాట్ పేపర్ ప్రిపేర్ అవుతాను, మ్యాట్ పేపర్ ప్రిపేర్ అవుతాను. దాంట్లో అన్ని బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలతో నేను సింపుల్గా మార్కులు గెయిన్ చేస్తాను. సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, కోడింగ్, డీకోడింగ్ ఇలాంటివి సింపుల్ కదా. దాంట్లో మార్కులు నాకు 90 మార్కులు వచ్చేస్తాయి. 90 మార్కులు నేను 90కి 80 తెచ్చేసుకుంటాను, 80 తెచ్చుకుంటాను. అంటే శాట్ పేపర్ లేకపోతే అన్ని మార్కులు వచ్చినా కానీ ఉపయోగం ఉండదు. సో చాలామంది అలా డిపెండ్ అయిపోతూ ఉంటారు. సో అలా డిపెండ్ అయిపోతే ఏమవుద్దంటే ఖచ్చితంగా రెండో పేపర్లో కూడా 36 మార్కులు దాటి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి కాన్సెప్ట్ని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మోడ్లో మీరు నేర్చుకుంటే కనుక 36 మార్కులు కాదు, ఖచ్చితంగా 80 మార్క్స్. శాట్లో కూడా 80 మార్క్స్ వరకు తెచ్చుకునే అవకాశం ఉంది. కాన్సెప్చువల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. అలా అండర్స్టాండ్ చేసుకుంటే 80 to 90 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. అండ్ సో ఇలాగే ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లాగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్స్ మన ఈ కోచింగ్లో మొత్తం ఆ ప్రిపరేషన్ మీకు మొత్తం నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మ్యాట్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది మనకి. టోటల్ క్వశ్చన్స్ 90, దీని కూడా అంతే సేమ్ 90 మార్క్స్ ఉంటాయి. దాంట్లో 90 మార్క్స్, 90 డ్యూరేషను. సిలబస్లో వచ్చేసరికి అనలిటికల్ థింకింగ్, ప్యాటర్న్ రికగ్నిషన్, లాజికల్ రీజనింగ్ ఇవన్నీ మేజర్ టాపిక్స్. అంటే ప్రతి దాంట్లో 10 మార్క్స్ వచ్చేస్తుంటాయి మనకి. ఎనాలజీ అంటే ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ సెట్స్ ఆఫ్ ఫిగర్స్. డిఫరెంట్ మనకి బొమ్మలు అవి ఉంటాయి. మీకు మనం ఈ సిలబస్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ మీకు వివరంగా ప్రతిదీ చెప్తాను. బాగుంటుంది సబ్జెక్ట్ అంతా, చాలా బాగుంటుంది. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ, సిరీస్ కానీ, సబ్ సీక్వెన్సెస్ కానీ, మ్యాట్రిక్స్ అండ్ ఎంబెడెడ్ ఫిగర్స్ కానీ, బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్ట్ సెన్స్ అనేది మనకి కొద్దిగా అంటే ప్రయారిటీ తక్కువ ఉంటుంది, తక్కువ మార్కులకి రావచ్చు ఇది బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్ సెన్స్ అనేది. అలాగే వేర్బల్ అండ్ నాన్ వేర్బల్ రీజనింగ్ కానీ, ఈ రీజనింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ బోత్ టెక్స్చువల్ అండ్ పిక్చోరియల్ లాజిక్. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ పిక్చోరియల్ ఉంటాయి అండ్ నెంబరింగ్ సంబంధించి కూడా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ థింగ్, రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ హెల్ప్స్ ఐడెంటిఫై రెగ్యులర్ లాజికల్ టైప్స్. మనం ఎప్పుడైతే ప్రీవియస్ పేపర్లు పక్కాగా ప్రిపరేషన్ అనేది చేసుకుంటామో ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది చాలా సింపుల్ అనమాట. మ్యాథ్ పేపర్ చాలా సింపుల్గా మనం ఎక్కువ స్కోరింగ్, ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట, చాలా సింపుల్గా స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ ఎగ్జామినేషన్లో సిలబస్, దీని యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ఇక మనం మన కోచింగ్ మన ఈ క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా అయితే బాగుంటుంది అనే దానికోసం నాకు చాలామంది మెసేజ్లు చేశారు, ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుందని. అయితే ఇక్కడ మన కోచింగ్ అనేది ఎలా ఉంటుంది, మనం రెగ్యులర్గా క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎలా అంటే నా ఆలోచన ఏంటంటే క్లాసెస్ వీక్లీ 5 days పెడదాం అనుకుంటున్నాను. చివరి 2 days ఈ 5 daysలో నేర్చుకున్న సబ్జెక్ట్ని మీరు 2 days రివిజన్ చేసుకునేలాగా, లేకపోతే అవకాశం ఉంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసుకునేలాగా, ఎవ్రీ వీక్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకునేలాగా చేయొచ్చు. అవకాశం ఉంటే డైలీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు, ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించి చేయగలిగితే ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ అనేది ప్రయత్నం చేస్తాం. బట్ వీక్లీ ఎగ్జామ్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. అయితే మన కోచింగ్ విధానం ఎలా ఉంటుంది మీకు ఇందాకే చెప్పాను. మన సబ్జెక్టు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకుండా మనం బట్టి పట్టే విధానంలోనూ, బిట్స్ చదువుకునే విధానంలోనూ, బిట్స్ 4 బిట్స్ ఒక 10-15 బిట్లు క్లాస్లో అడగడం ద్వారా మీరు పూర్తి సబ్జెక్ట్ తెలుసుకుంటారని అయితే నేను అనుకోను. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి నా ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా ఒక సైన్స్ సంబంధించి ఒక లెసన్ ఉందంటే లెసన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే ఎస్పెషల్లీ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా, మొత్తం అంతా కూడా కంప్లీట్గా కాన్సెప్చువల్ లెర్నింగ్ లాగే ఉంటుంది తప్ప క్వశ్చన్ వైడ్ లాగా ఒక పారాగ్రాఫ్ లాగా
ఇలా ఉండదన్నమాట. జస్ట్ కాన్సెప్చువల్‌గా మనం ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ అంతా మనం నేర్చుకున్న సబ్జెక్టే. మీ టీచర్స్ ఆల్రెడీ మీకు మీ స్కూల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుండొచ్చు. ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు. జస్ట్ రివిజన్ లాగా, కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ లాగా టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ సంబంధించి మీకు దాదాపుగా డైలీ 100 బిట్స్. 100 బిట్స్ అనేది మీ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. డైలీ మోర్ దాన్ 100 బిట్స్ మేబీ మోర్ దాన్ 100 బిట్స్. ఆ టాపిక్ సంబంధించి మీకు డైలీ పోస్ట్ చేస్తానన్నమాట. మీరు రోజు కూడా ఆ బిట్స్ అన్నీ కూడా మీరు కాన్సెప్ట్ ఎప్పుడైతే అండర్‌స్టాండ్ చేసుకున్నారో, బై యూజింగ్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ యువర్ కాన్సెప్ట్ జస్ట్ యూ హావ్ టు లెర్న్ ఆల్ ద బిట్స్. లెర్నింగ్ మీన్స్ నాట్ బై హార్టింగ్. జస్ట్ అండర్‌స్టాండింగ్. జస్ట్ అండర్‌స్టాండింగ్. అర్థం చేసుకోవడమే. ఆ క్వెషన్ చదువుకోవడం ఆప్షన్ పెట్టగలిగేలాగా మీరు లెర్న్ చేయాలి. డైలీ కంపల్సరీ 100 బిట్స్ యూ విల్ గెట్. ఆ 100 బిట్స్ లెర్న్ చేయడం ద్వారా కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ అనేది జరుగుతుంది. సో, అలా డైలీ లెసన్స్ అలా దాదాపుగా ఒక 20, 25 డేస్ సిలబస్ మొత్తం ఎక్స్‌ప్లనేషన్ అయిన తర్వాత, మళ్ళీ మీకు వీక్లీ టెస్ట్‌లు ఐ మీన్ ఎగ్జామినేషన్ మోడల్‌లోనే వీక్లీ డైలీ టెస్ట్‌లు కూడా ఉంటాయండి. ఈ విధంగా మీ కోచింగ్ అనేది మీకు కంటిన్యూ అవుతా ఉంటుంది. సో, తర్వాత ఈ గ్రూప్‌లో చాలామంది పార్టిసిపేట్ చేసినోళ్ళలో మనకి చాలామంది టీచర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మనకి మీ స్కూల్‌లో చాలా సోర్స్ అనేది సరే ఇక్కడ మనకి ఆ టీచర్స్‌లో ప్రాబ్లమ్ కాదు, పిల్లల్లో ప్రాబ్లమ్ కాదు. అయితే ఇక్కడ స్కాలర్‌షిప్స్ చాలామంది గెయిన్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఒక ప్రాపర్ వేలో లెర్న్ చేయడం గాని, ఒక ప్రాపర్ వేలో నేర్చుకోవడం గాని, ఒక ప్రాపర్ వేలో మనం వెళ్ళకపోవడం అనేది అంటే మన అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఈ ఎగ్జామ్ యొక్క థీమ్ అనేది సరిగ్గా అర్థం చేసుకోకపోవడం గాని, ఆ ప్రాపర్ ప్లానింగ్‌లో ఆ ప్రిపరేషన్ ముందుకు వెళ్ళకపోవడం గాని రీజన్స్ అవుతున్నాయి. సో, చాలామంది టీచర్స్‌కి తపన ఉంది. ఖచ్చితంగా ఎక్కువ మందికి స్కాలర్‌షిప్ అనేది గెయిన్ చేయించాలి. ఖచ్చితంగా కొట్టాలనే ఆలోచన విధానం అనేది ఉంది. బట్ అది కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ మనం రెక్టిఫై చేయడానికి పిల్లలు అందరం గూడా ఈ ప్రయత్నం అనేది చేద్దాం. సో, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఈ క్లాస్ సంబంధించి, మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ, ఏమైనా ఇంకా నాకు ఈ విధంగా ప్రిపరేషన్ అయితే బావుంటుందనే సలహాలు గానీ, అది స్టూడెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ కానీ, హెచ్ఎమ్స్ కానీ ఎవరైనా సరే, మనకి ఎలా ఉంటే బావుంటుంది, ఇది బెటరు అని డిఫరెంట్ ఆలోచన విధానం, ఇంకా ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఎవరైనా ఉంటే గనక, సో, యూ కెన్. వాళ్ళు నాకు సరైన సూచనలు నాకు వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ అండ్ గ్రూప్‌లో చాలామంది అనవసరంగా మెసేజ్‌లు పెట్టడం, హాయ్ ఇలాంటివి పెట్టడంలో చాలామంది ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో, ఆళ్ళకి ఆ ఇబ్బంది అనేది మనం కలిగించకుండా, సో, నేను గ్రూప్ అనేది ఎప్పుడు మాక్సిమం అడ్మిన్ కంట్రోల్‌లోనే ఉంచుదాం అనుకుంటున్నాను. లేదండి అవసరం ఉంది, నాకు ఇలా ఇలా చేయండి అని చెప్పి నాకు సలహా ద్వారా ఏమన్నా మీరు ఇంకా వివరాలైనా చెప్తే, ఖచ్చితంగా మనం అది ఫాలో అయ్యి చేద్దాం. ఓకే. థాంక్స్ ఫర్ అటెండింగ్ మై క్లాస్. థాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్‌గా మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. థాంక్ యూ. ఓకే. యూ క్యాన్ లీవ్ ఫ్రమ్ దిస్ క్లాస్. థాంక్ యూ.